రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో రుడా అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. అథారిటీ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కసరత్తు చేస్తుందా? కొత్త మాస్టర్ ప్లాన్లో రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్లు నిర్మాణం కాబోతున్నాయా? గోదావరి తీరం టూరిజం ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందనుందా? రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు 392 గ్రామాలను కలుపుతూ రుడా తయారు చేస్తున్న జిఐఎస్ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు చూద్దాం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నిడదవోలు, కొవ్వూరు, రామచంద్రపురం పట్టణ ప్రాంతాలతో పాటు 392 గ్రామాలను కలిపి 3156 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అది అంత ఆషామాషి వ్యవహారం కాదని, అందరికీ ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ ను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా అధికారులు రూపొందించాలని క్రొడాయ్ ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గుడా ఉండేది. అప్పట్లో గుడా మాస్టర్ ప్లాన్ లో సాంకేతిక సమస్యల కారణంగా క్రెడాయ్ అడ్డు చెప్పడంతో ఆ పని ఆగిపోయింది. తర్వాత రుడా ఏర్పడింది. ఇప్పటికీ నగర సమస్యల పరిష్కారానికి, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం కాబోతోంది. కనీసం ఒక 50 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన సొసైటీని, మన యొక్క తలరాతల్ని నిర్దేశించేది ఈ మాస్టర్ ప్లాన్. ఈరోజు మనం చూస్తున్నాం, రాను రాను విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యం పరిస్థితి. అలాగే ఇక్కడ అవన్నీ మాస్టర్ ప్లాన్లో మనం పొందుపరుచుకోవాలి. అలాగే ఇంకా ఫ్యూచర్లో అనేక అవసరాలు, మనకు చాలా అవసరాలు ఉంటాయి సామాజికంగా. ఈ అవసరాలన్నిటికీ ఒక ఆన్సర్ ఇవ్వగలిగేది మాస్టర్ ప్లాన్. కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్స్ అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడైగా, బిల్డర్స్ అసోసియేషన్గా మేమే కాకుండా ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్, వేరియస్ అసోసియేషన్స్, ఆల్ అసోసియేషన్స్ స్టేక్ హోల్డర్స్. మాస్టర్ ప్లాన్ అంటే ఆల్మోస్ట్ 100% జనాభా మాస్టర్ ప్లాన్లోకి వస్తారు. 2014లోనే డ్రాఫ్ట్ కింద మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. కాకపోతే అప్పట్లో వాయిదా పడిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది. అఖండ గోదావరి రివర్ ఫ్రంట్ ను సైతం దృష్టిలో పెట్టుకుని రానున్న గోదావరి పుష్కరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రోడ్ల విస్తరణతో పాటు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. జంక్షన్స్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, నగరం సుమారు ఏదైతే మనం ఇప్పుడు గతంలోని మనం 44 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలోనే ఉండేది 2014. ఇప్పుడు 163 చదరపు కిలోమీటర్ల ఒక విస్తీర్ణ పరంగా మేము తీసుకుంటా ఉన్నాం. అంటే కౌన్సిల్ ఆమోదించాం 2014. అంటే ఇప్పుడు సుమారు 8.5 లక్షల జనాభాకి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నప్పుడు ఈ నగరంలో ఉన్న పరిస్థితుల రీత్యా మనకి ఒక ఔటర్ రింగ్ రోడ్ అన్నది చాలా అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా డిపిఆర్స్ రెడీ అయినాయి. గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టిలో ఉంచాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి త్వరగతిన డిపిఆర్స్ రెడీ అయిన తర్వాత అలైన్మెంట్ ఓకే అనుకుంటే ల్యాండ్ ఎక్విజిషనా, టీడీఆర్సా ఏంటన్నది చేసి ఔటర్ రింగ్ రోడ్ వేయవలసిన అవసరం అయితే ఈ నగరానికి చాలా ఉంది. ఎందుకంటే మెయిన్ జంక్షన్ అయిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వారధి కింద అయిపోయింది. నగరం పెరుగుతూ ఉంది. ఇంతకుముందు వేకెంట్ సైట్స్ అన్ని కూడా ఇల్లులు కడితే ఒక లెక్క, అపార్ట్మెంట్స్ లెగుస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి అతిపెద్ద నగరంగా మారింది. గోదావరి జిల్లాలో అది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్. విశాఖ తర్వాత రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామికంగానూ వ్యాపార పరంగానూ రాజమహేంద్రవరం వేగంగా అభివృద్ధి చెందింది. పేపర్ మిల్లుల నుంచి అనేక తయారీ కేంద్రాలు ఇక్కడ వెలిశాయి. అలాగే వస్త్ర వ్యాపారానికి రాజమండ్రి కేంద్ర బిందువు. పైగా గోదావరి తీరాన ఉండటంతో యాత్రికులు, పర్యాటకుల రాక ఎక్కువేనని చెప్పాలి. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు రాజమండ్రిని ఇప్పుడే ముస్తాబు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే రాజమహేంద్రవరంలో మౌలిక వసతులు లేక జనం నానా తంటాలు పడుతున్నారు.
పక్కనున్న ఊళ్ళు రాజమండ్రిలో కలిసిపోయినా ఎక్కడా సరైన రోడ్లు, పార్కులు లాంటివి కనిపించవు. జనం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. అందుకే ఇప్పుడు రాజమండ్రిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక కొత్త మాస్టర్ ప్లాన్ కోసం ప్రైవేట్ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచామని, ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వెల్లడించారు. ఆ టెండర్ కూడా మనకి అప్రూవ్ అయితే జిఐఎస్ మాస్టర్ ప్లాన్ అంటే జస్ట్ మనం మ్యాపింగ్ అనేది చేస్తారు. అది కాకుండా ఒక విజన్, మన ప్రాంతానికి 30 ఏళ్ళ తర్వాత ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. దానికి సంబంధించిన పర్స్పెక్టివ్ ప్లాన్ ఒకటి తయారు చేస్తారు. సో రాజమండ్రి ప్రాంతం అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏ వస్తాయి, అగ్రికల్చర్ ఎలా ఉండాలి, హార్టికల్చర్ ఎలా ఉండాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పటికే మనకి రాజమండ్రి ప్రాంతం చాలా స్ట్రాటజిక్గా రోడ్డు వ్యవస్థ, ఒక పక్కన విజయవాడ, ఒక పక్కన వైజాగ్, అలాగే ఎయిర్ కనెక్టివిటీ చూస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. సో టూరిజంకి మేము బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చినటువంటి ఐడియా ఏంటంటే టూరిజంకి చాలా అనువుగా ఉన్నటువంటి ఏరియా ఇది. కొత్తగా తయారు చేయనున్న మాస్టర్ ప్లాన్ లో ఒక బైపాస్ రోడ్, రింగ్ రోడ్ తో పాటు రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నామని రుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మూర్తి ఏబిఎన్ కు చెప్పారు. ఒక టూరిస్ట్ వస్తే కనుక మన ప్రభుత్వం, గవర్నమెంట్ కూడా సీఎం గారి విజన్ ఏంటంటే టూరిజం బాగా డెవలప్ చేయాలని ఉంది. రాజమండ్రికి చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. గోదావరి ఉండటం, గోదావరి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ కూడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండటం వల్ల దీన్ని ఏ విధంగా చేయాలన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దాని మీద చాలా వరకు పొటెన్షియల్ ఏరియాస్, స్పాట్లన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. దీన్ని కన్సల్టెంట్తో చర్చించి దానికి కరెక్ట్గా మెటీరియలైజ్ వచ్చి ఫ్రూట్ఫుల్గా చేయాలన్న ఉద్దేశం మాకుంది. దాన్ని బట్టి టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. మాకు మెయిన్ టూరిజం ప్లస్ పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో మేము ఏంటంటే కొన్ని ప్రపోజల్స్ చేస్తున్నాం. ప్లస్ ఏదైతే బైపాస్ రోడ్డు ఒకటి ప్రపోజల్ మినిస్టర్ గారు నారాయణ గారు వచ్చినప్పుడు చెప్పారో ఆ మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్ కూడా అది కూడా చెక్ చేసి గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా అందులో ఇంక్లూడ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నాం. సో దట్ ప్రాక్టికల్గా బైపాస్ రోడ్డు రావడం వల్ల ఈస్ట్ వైపు బాగా డెవలప్ అవుద్ది. ప్లస్ మనకి దేవరపల్లిలో ఇది ఒకటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి వస్తుంది. రుడా ఏర్పడి దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. రాజమహేంద్రవరంలో కొత్తగా 200కు పైగా గ్రామాలను విలీనం చేస్తారు. సరికొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఆర్థికాభివృద్ధి, పర్యాటకం రెండిటికీ మాస్టర్ ప్లాన్లో ప్రాధాన్యమిస్తారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అందులో భాగమవుతుంది. 2021 సంవత్సరంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఏర్పడిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ కసరత్తుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ చూడవచ్చు. ఇది 2021 తర్వాత రుడా ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంది. జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ కూడా పిలిచింది. త్వరితగతిని మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రస్తుతానికి సంబంధించి 3156 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం 3 మున్సిపాలిటీలను కలుపుకొని ఈ మాస్టర్ ప్లాన్ వస్తుంది. అంటే ఇప్పటికే 1005 చదరపు కిలోమీటర్ల పరిధిలో 131 గ్రామాలను కలుపుతూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే కనుక ఈ కొత్తగా మరో 261 గ్రామాలను కలుపుకొని 2061 చదరపు కిలోమీటర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది. అంటే ముఖ్యంగా మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం ఈ 3 మున్సిపాలిటీలతో పాటు 396 గ్రామాలను కలుపుకొని ప్రస్తుతం 3156 చదరపు కిలోమీటర్లకు సంబంధించి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రుడా కొత్త మాస్టర్ ప్లాన్కు అధికారులు
అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి నగరపాలక సంస్థ 44.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనికి సంబంధించి రోడ్ల విస్తరణతో పాటు రాజమండ్రిని పర్యాటకంగా అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా కొత్త మాస్టర్ ప్లాన్లో రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి ప్రాజెక్టులతో పాటు రానున్న గోదావరి పుష్కరాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ గ్రేటర్ రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఐడి సెజ్లో వీటిలన్నింటినీ కూడా ప్రాధాన్యాంశాలుగా కూడా తీసుకొని కొత్త మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించేందుకు అయితే అధికారులు మనం సిద్ధం చేస్తున్నారు. మనం మాస్టర్ ప్లాన్ చూస్తున్నాము. ప్రస్తుతం కొత్త మాస్టర్ ప్లాన్లో 3156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిద్ధం చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి మనం వీడియో ఛానల్ చూపిస్తున్నాడు. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు. కొత్తగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS సిస్టమ్ ద్వారా రుడా మాస్టర్ ప్లాన్కు సిద్ధమవుతుంది. అంటే మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా 3156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అత్యంత పెద్ద డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కావచ్చు, GIS మాస్టర్ ప్లాను. దీనికి సంబంధించి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఏదైతే 44.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాజమహేంద్రవరం అర్బన్ నగరపాలక సంస్థతో పాటు నిడదవోలు, కొవ్వూరు, అదేవిధంగా రామచంద్రపురం నిడదవోలు మున్సిపాలిటీ కావచ్చు, కొవ్వూరు మున్సిపాలిటీ మనం మాస్టర్ ప్లాన్లో చూడవచ్చు. ఈ నిడదవోలు, కొవ్వూరు, అదేవిధంగా రామచంద్రపురానికి సంబంధించిన రామచంద్రపురం ఏదైతే ఉందో రామచంద్రపురం చూడవచ్చు. ఈ రామచంద్రపురం మున్సిపాలిటీ ఇదంతా కూడా మొత్తం 4156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త మాస్టర్ ప్లాన్ అధికారులు తయారు చేసేందుకైతే రూపొందిస్తున్నారు. అంటే కొత్త మాస్టర్ ప్లాన్ రావడం వల్ల రాజమహేంద్రవరంతో పాటు సుమారుగా 3 మున్సిపాలిటీలు కొవ్వూరు, నిడదవోలు, అదేవిధంగా రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు 392 గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, ఒక పర్యాటక హబ్ వస్తుంది. రాజమహేంద్రవరం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందే ఉంటుంది. రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు ఈ 3 మున్సిపాలిటీలు కావచ్చు, 396 గ్రామాలు కూడా ఈ కొత్త మాస్టర్ ప్లాన్లో ఒక అభివృద్ధి కూడా చేసే విధంగా కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి గోదావరి పుష్కరాల ముందే ఈ కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో తీసుకొచ్చి మొత్తం రాజమండ్రి రుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, రాజమండ్రి నగరపాలక సంస్థను మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ కొత్త మాస్టర్ ప్లాన్ దోహదం చేస్తుందనేది కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. మరోపక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజమండ్రి వాసులు కూడా రాజమండ్రిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఒక అందరికీ ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ ఉండాలనేది రాజమండ్రి వాసులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా మాస్టర్ ప్లాన్ అమలైతే రాజమండ్రి రూపురేఖలు మారిపోవడం ఖాయమని తేలిపోయింది. ఇదండి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కసరత్తు చేస్తున్న GIS కొత్త మాస్టర్ ప్లాన్కు సంబంధించిన పరిస్థితి. రానున్న అంటే 2027 గోదావరి పుష్కరాలకు ముందే రుడా కొత్త మాస్టర్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి ఇప్పటికే రుడా అధికారులు కూడా టెండర్లు పిలిచారు. అంటే కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి వస్తే రోడ్ల విస్తరణతో పాటు గోదావరి తీరం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పర్యాటకంగానూ పారిశ్రామికంగానూ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రావాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం.